ఒక మూవీ మనం చూసేటప్పుడు అన్ని ఆస్పెక్ట్స్‌లో ఆ మూవీ మనకు నచ్చితే తప్పనిడిసి దిస్ ఈజ్ ది బెస్ట్ సినిమా అని చెప్పి మనం రివ్యూ ఇవ్వలేం. కానీ అలాంటి కొన్ని మూవీస్‌లో ఎమోషనల్ సీన్స్ అనేటివి కొంతమంది కనెక్ట్ అయితే కొంతమంది కనెక్ట్ అవ్వరు. బట్ నేను చెప్పే ఈ 7 మూవీస్ ది బెస్ట్ మూవీస్ అండ్ బెస్ట్ ఎవర్ మేడ్ సీన్స్ దట్ మేడ్ మీ క్రై ఇన్ ది థియేటర్స్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఈ 7 మూవీ సీన్సే కాకోకుండా ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అవి ఫ్యూచర్ పార్ట్స్‌లో కవర్ చేద్దాం. అండ్ లిస్ట్ స్టార్ట్ చేసే ముందర లెట్స్ స్టార్ట్ ది ఇంట్రో అండ్ టైటిల్ 7 బెస్ట్ సీన్స్ దట్ మేడ్ మీ క్రై ఆన్ ది థియేటర్స్ అండ్ ఇంట్రో వేసేరా. నెంబర్ 1 ఇన్ ది లిస్ట్ సీతారామం. అప్పటి వరకు రామ్ క్యారెక్టర్ అండ్ సీతారాం కలిశారు, విడిపోయారు అండ్ ఎండ్ ఆఫ్ ది టైం రామ్ రాసిన లెటర్ సీతకు చేరిందని మనం సంతోషపడతాం. బట్ ఎక్కడా కానీ రామ్ని మనకు ప్రజెంట్ టైం లైన్లో చూపించరు. అండ్ మనం కూడా రామ్ ప్రజెంట్ టైంలో ఏమైనాడు అని మనం ఆలోచించం. బికాస్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్తోనే మనకి వాళ్ళ లవ్ స్టోరీని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. బట్ ఎప్పుడైతే లెటర్ చదివే టైంలో అతను చనిపోయాడని తెలుస్తుందో థియేటర్లో ప్రతి ఒక్కరూ ఏడ్చారు. అండ్ దట్ మేడ్ మీ ఫస్ట్ సీన్. అప్పటి వరకు సంతోషంగా ఉన్న నేను సడన్గా ఏడ్చాను. ఈ మూవీ గురించి అప్పుడే హనురావు ఉప్పుడి గారు ఒక ఈవెంట్లో చెప్పారు, ఈ మూవీ మీరు ఎప్పుడు చూసినా ఖచ్చితంగా ఏడుస్తారు అని. అండ్ మీ జీవితంలో మీరు ఎప్పుడు ఈ సినిమా అయినా ఒక్కరోజైనా చూడాలి, దీనికంటూ సమయం కేటాయించాలి అని ఆయన చెప్పారు. సో ఆ మాటలు ఆయన చెప్పినప్పుడు ఏదోలే అనుకున్నా. బట్ ప్రజెంట్ టైంలో ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ ఆర్ ఓటీటీలో వేసినా చూడడానికి నేను రెడీగా ఉన్నాను. నెంబర్ 2 ఇన్ ది లిస్ట్ జెర్సీ. నాని గారి గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడంటే నాని గారు మాస్ వరుసపెట్టి తీస్తున్నారు, కానీ ఒకప్పుడు క్లాస్ నాని గారు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క వేరియేషన్ యాక్టింగ్ చూపించారు. అలాంటిదే ఒక మంచి మూవీ జెర్సీ. అసలు క్రికెట్ రాకపోయినా, అసలు క్రికెట్కి యాక్టర్కి సంబంధం లేకపోయినా, క్రికెటర్స్ ఎలా అయితే ఒక షాట్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తారో అలాగా ఆయన ప్రతి షాటు క్రియేట్ చేశారు. అండ్ క్రికెట్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్ అయితే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ చేశారు. అండ్ ఆ ఎండింగ్ గురించి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇప్పటికీ ఒక మోటివేషనల్ సీన్ రాయాలంటే ఆ ఎండింగ్ని చూసే రాస్తారు చాలా మంది న్యూ ఏజ్ డైరెక్టర్లు. అర్జున్ లాస్ట్లో మ్యాచ్ని గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇండియన్ టీంకి సెలెక్ట్ అయి ఉంటాడు అని మనం అనుకుంటాం. ఆ తర్వాత ఒక ఫ్లాష్ ఎండింగ్ చూపిస్తారు, మన అర్జున్ సెలెక్ట్ అయ్యాడని అన్ని చోట్ల చెప్తారు. బట్ ఎక్కడా కూడా మన అర్జున్ చూపించరు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్లో అర్జున్ గురించి చెప్తారు అండ్ హెల్త్ ప్రాబ్లం వల్ల అతను చనిపోయాడని తెలుస్తుంది. అప్పుడు కూడా జనాలు అంతగా రియాక్ట్ అవ్వరు. బట్ ఎప్పుడైతే తన కొడుకు స్పీచ్ ఇచ్చి తను చనిపోతాడు అని తెలిసినా కూడా ప్రయత్నించాడో, కేవలం తన కొడుకు కోసం ట్రై చేశాడు అని చెప్పడంతో దట్ సీన్ మేడ్ మీ సెకండ్ క్రైయెస్ట్ సీన్. నిజంగా ఒక మనిషి చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడంటే ఆ యొక్క మనిషి గొప్పతనం, అతని యొక్క సంకల్పం గురించి నేను అప్పుడు మోటివేట్ అయ్యాను. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్ ది లిస్ట్ కీర్తి సురేష్ ఫర్ మహానటి మూవీ. లిటరలీ మహానటి గారి గురించి మనకు అస్సలు తెలియదు. ఆవిడ యొక్క ఫ్లాష్ బ్యాక్, ఆవిడ యొక్క సినిమాలో ఆవిడ ఒక గ్రేట్ యాక్టర్ అని తప్పనిడిచి ప్రజలకి ఇవేంటివి తెలియదు. అట్లాంటి ఒక పర్సన్ గురించి ఒక న్యూ ఏజ్ డైరెక్టర్ దట్టు అతని సెకండ్ ఫిలింలో అంత మంచి ప్రజెంట్ చేయడం అనేది ట్రూలీ వండర్ అని చెప్పొచ్చు. మహానటి మూవీలో మనకు బాగా నచ్చేది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. మనకు ఆవిడ డౌన్ ఫాల్ ప్రతి ఒక్క దాంట్లోనూ మనం బాధపడతాము. అండ్ లిటరలీ ఒక షాట్లో అయితే తన చుట్టూరా ఫైర్ అంటుకుంటున్నా సరే తను ఒక బాటిల్ కోసం, వైన్ బాటిల్ కోసం అంత యుద్ధం కూతురుతో చేయడం అనేది లిటరలీ తాగుడికి బానిస అయితే ఎలా మారిపోతారు అనేది పర్ఫెక్ట్గా చూపించారు. అండ్ దట్ సినిమాటోగ్రఫీ అండ్ దట్ సీన్ మేడ్ మీ క్రై అవుట్ ఆఫ్ ది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే బాధపడతారు. నెంబర్ 4 ఇన్ ది లిస్ట్ ఆకాశ్ మే నిద్ర. సూర్య గారి పర్ఫార్మెన్స్ ఇన్ ది దట్ ఎయిర్పోర్ట్ సీన్. అప్పటి వరకు తండ్రి మీద ఉన్న కోపంతో ఆ తండ్రితో సరిగ్గా మాట్లాడని మన సూర్య గారు ఎప్పుడైతే తండ్రి చనిపోయాడని తెలియడంతో అక్కడి నుంచి ఉన్న పనంగా అన్ని వదులుకొని ఒక్కసారిగా తండ్రిని చూడడానికి కోసం వస్తాడు. బట్ ఆ రోజులో అదే లాస్ట్ ఫైట్ అవ్వడం అండ్ లాస్ట్ ఫైట్కి సరిపడేంత మనీ తన దగ్గర ఉండకపోవడం, తండ్రిని చూడాలి ఎలాగైనా చివరి చూపు అని అతను బాధపడడం, కేవలం ఫ్లైట్ టికెట్ కోసం అక్కడే ఉన్న అందరినీ అడుక్కోవడం, మీ అడ్రస్ చెప్పండి నేను కావాల్సింది మన అడ్రస్ చేస్తాను అని చెప్పి బాధతో ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్ ద్వారా దట్ సీన్ దట్ మేడ్ మీ క్రై ఇన్ ది లాక్డౌన్ ఎరా అని చెప్పొచ్చు. లిటరలీ ఈ మూవీ లాక్డౌన్లో కాకోకుండా థియేటర్ కలర్గా రిలీజ్ అయితే సూర్య గారు కంబ్యాక్ ఫిలిం అవ్వచ్చు కాదు, కేవలం అయిపోయేది. లిటరలీ కంగువా కంటే ఈ ఆకాశ్ మే నిద్ర మూవీ 200% గ్రేటెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నెంబర్ 5 ఇన్ ది లిస్ట్. అండ్ ఇది ఒక బైలింగ్వల్, తెలుగులోనూ చూశాను తమిళ్లోనూ చూశాను. ఈ మూవీస్ని 2 సినిమాల్లోనూ నాకు కేవలం ఈక్వల్గానే ఎమోషన్ బ్యాలెన్స్ అయింది. అండ్ దట్ సినిమాస్ ఆర్ 1 ఈజ్ 96 అండ్ తెలుగులో వచ్చి జాను సినిమా. జాను సినిమాలో అప్పటి వరకు వాళ్ళ కన్వర్జేషన్స్ 1 డేలో మనకు చూపిస్తారు. అండ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తన స్టోరీ అంతా చెప్పేసి నుంచి మన హీరో చెప్తాడు ఒక సీన్, నేను నీ పెళ్ళికి వచ్చాను జాను అంటారు. ఆ టైంలో అక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హీరోయిన్ ఇంతవరకు హీరో తన వెనకలు వచ్చిండేది భ్రమ అనే ఇన్నాళ్ళు నమ్మింటుంది. బట్ ఎప్పుడైతే మన హీరో ఆ డైలాగ్
చెప్పడంతో తను ఇంతవరకు చూసింది నిజమే అండ్ ఆ నిజాన్ని తను చూడలేకపోయినందుకు తను బాధపడే సీన్ ద్వారా మన హీరో ఓదార్చడం లిటరలీ దట్ సీన్ మేడ్ మీ క్రై. సింగిల్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వన్ సైడ్ లవర్స్ ఈ సీన్ని రిపీట్స్లో చూస్తారు. బట్ మూవీ అంతగా తెలుగులో ఆడలేదు, బట్ తమిళ్లో సెన్సేషనల్ మూవీ. అండ్ ఈ మూవీ డైరెక్టరే నెక్స్ట్ సత్యం సుందరం అనే సినిమా కూడా తీశాడు. నెక్స్ట్ 6th వన్ ఇన్ ది లిస్ట్ సత్యం సుందరంలోని కార్తిక్ గారు కన్వర్సేషన్. ఒక సీన్లో మనకు చెప్తాడు కార్తిక్ గారు, అప్పటి వరకు సినిమా గురించి పాజిటివ్గా ఉన్న మనం లిటరలీ డబ్బు వల్లే ఒక మనిషికి ఇంకో మనిషికి భేదాలు ఏర్పడతాయి, ఆ పాపిష్ట డబ్బు వల్లే మన మధ్య ఈ దూరం అనేది వస్తుంది అని తెలిసినప్పుడు ఒక్కసారిగా మనం ఒక్క రియలైజేషన్ని నమ్ముతాం. లిటరలీ డబ్బు వల్లే కదా ఎంతోమంది జనాలు విడిపోతారు అండ్ డబ్బు కోసమే కదా ఎన్నో స్వార్థాలు ఎన్నో త్యాగాలు జరుగుతాయి. కేవలం డబ్బు కోసమే ఎన్నో నమ్మక ద్రోహాలు కూడా జరుగుతాయి. అండ్ ఆ యొక్క రియలైజేషన్ రియాలిటీని అందరూ యాక్సెప్ట్ చేస్తాం అండ్ దట్ సీన్కి అయితే చాలా బాధపడతాం. దాని తర్వాత వచ్చే అరవింద్ సామ్ గారి సీన్ ఒకటి ఉంటుంది. కార్తిక్ గారి పేరు తెలుసుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని ఏ ఫోటోలో చూసినా కార్తిక్ గారి పేరు ఉండదు. ఎక్కడ రేపు పొద్దునే తన పేరు తెలియదంటే ఈ మనిషి ఏమైపోతాడనే బాధతో అర్ధరాత్రి పుట్టే చూపులతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అక్కడ వచ్చే కమల్ హాసన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ వాయిస్ ఓవర్తో మనల్ని బాధ పెట్టే సీన్లో హార్ట్ టచింగ్ మూమెంట్స్ అని నాకైతే అనిపించింది. 7th వన్ చెప్పలేదు అనుకోకండి. సో లిస్ట్ అనేది 7th వన్ నుంచి మీరే స్టార్ట్ చేయండి. 7, 8, 9, 10 అన్నట్లు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కవర్ చేద్దాం. దట్స్ ఆల్ దిస్ వీడియో గైస్. అండ్ ఇప్పటి వరకు చెప్పిన మూవీస్ కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ మూవీస్ మాత్రమే. మీలో చాలా మందికి ఎన్నో మూవీ సీన్స్ అనేవి ఉంటాయి. సో ఆ మూవీస్ అనేవి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ పార్ట్లో కవర్ చేద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నావు అంటే యు ఆర్ ట్రూ మై సబ్స్క్రైబర్ అనొచ్చు. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. ఫ్యూచర్లో ఇట్లాంటి మోర్ వీడియోస్ మంచి ఇన్ఫర్మేటివ్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోమావా అండ్ నీ ఫ్రెండ్కి షేర్ చేసుకో.